గణేష్ చతుర్థి సందర్భంగా మాయ తల్లిదండ్రులు ఒక బొమ్మల దుకాణాన్ని సందర్శించి వినాయక బొమ్మల సెట్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఆమె తండ్రి దానిని మాయకు బహుమతిగా ఇచ్చినప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. మాయ చాలా సంతోషంగా ఉంది. మాయ తల్లిదండ్రులు సంతోషంగా నవ్వుతూ ఉండగా మాయ ఆ చిన్న బొమ్మలతో పాటు గణేష బొమ్మను అమర్చి వాటి చుట్టూ కొన్ని మెరిసే బంగారు దీపాలను అమర్చింది. అప్పుడు మాయ గణేశునికి నమస్కరిస్తూ మృదువుగా గణేశుణ్ణి ఓం గణేశాయ నమః అని ప్రార్థిస్తుంది. గణేశ విగ్రహం మెరుస్తుంది. ఆ రోజు ఆనందంగా గడిపిన తర్వాత మాయ నిద్రలోకి జారుకుంది. అకస్మాత్తుగా గణేశుడు ప్రత్యక్షమై ఆమె కోరికలను ఆశీర్వదించాడు. ఆమె మేల్కొని బంగారు కాంతిని చూసి ఆశ్చర్యంగా కళ్ళు రుద్దుకుని తన బొమ్మల మండపం చూడటానికి వెళ్ళినప్పుడు గణేష్ విగ్రహం ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు మాయ తన సూక్ష్మ రూపంగా రూపాంతరం చెంది గణేశుడితో ఆనందంగా నృత్యం చేయడం ప్రారంభించింది. చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ ఆమె దాన సాధారణ సైజులోకి మారిపోయింది. మాయ గణేష బొమ్మ మండపం పక్కన మోకరిల్లి చేతులు ముడుచుకొని సంతోషకరమైన చిరునవ్వుతో గణేశుణ్ణి ప్రార్థించింది. తరువాత ఆమె తిరిగి పడుకుని ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది.